హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేసి. ఇప్పుడు టైం వచ్చింది, అంతా మంచిగా అవుతుంది. సో ఇది మంచి టైం అనుకుని యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే కంటెంట్ క్రియేటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎంచుకున్న నా కెరియర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం డిజైన్ చేసుకుంటూ నేను డిజైన్ చేసుకున్నట్టే వచ్చింది. సో ఇంకా డిజైన్ చేసుకున్నందుకే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ విటమిన్ సి విత్ లోకేష్. I'm lost in the way you move, the way you feel. ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఎక్కువ లాగ్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. నేను ఒక సీఫేరర్, అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. అంటే సీఫేరర్ అంటే సీ మ్యాన్, మర్చెంట్ నేవీ అని కూడా అంటారు. ఇప్పుడైతే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. నేను షిప్లో ఉన్నాను. ఎస్, అఫ్కోర్స్ నేనైతే ఒక షిప్లో ఉన్నాను. ఆ షిప్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే షిప్ కోసం మొత్తం షిప్ టూర్ అయితే ఇస్తాను. అండ్ నా ఫ్రెండ్స్, అంటే నా ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను అందరికీ. అండ్ నేనైతే ఇంజన్ సైడ్లో పనిచేస్తున్నాను. ఇంజన్ సైడ్లో ఏమేమి పనులు ఉంటాయి, ఏమేమి చేయాలి అన్ని కంటెంట్ మొత్తం మీకు చూపిస్తూ ఉంటాను. నా పనిని కూడా చూపిస్తూ ఉంటాను. వెయిట్ అండ్ వాచ్ అండ్ జస్ట్ కంటిన్యూ. లెట్స్ గో టు మై ఈసీఆర్. వర్క్షాప్ ఏమైందంటే ఈఆర్ చూపిద్దాం అనుకున్నాను, ఏసీఆర్ చూపిద్దాం అనుకున్నాను. కానీ డైరెక్ట్గా మా సెకండ్ ఇంజనీర్ ఒక పని చెప్పాడు. సో అలా పనిలో దిపాను. చూసారు కదా, అతనే ఫిట్టర్. ఇప్పుడు వరకు అయితే నేనే చేశాను. యాక్చువల్గా అక్కడ ఉన్న స్క్రూస్ అన్ని నేనే తీసాను. సడన్గా ఈసీఆర్ చూపిద్దామంటే మా సెకండ్ ఇంజనీర్ వచ్చి అర్జెంటుగా ఫిల్టర్ క్లీన్ చేయాలి, ఇన్స్పెక్షన్కి వస్తున్నారు అందరూ అనేసి అన్నారు. సో ఏం చేయాలో తెలియక పోర్ట్కి వెళ్ళేలోపు అది క్లీన్ చేసాం. సో ఇదే ఈసీఆర్, ఇంజన్ కంట్రోల్ రూమ్. అండ్ ఇక్కడ నుంచి మొత్తం ఇంజన్ రూమ్ మొత్తం కంట్రోల్ చేస్తారు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ అన్నీ ఎక్కడ ఏ టెంపరేచర్ ఉన్నా, ఎక్కడ ఏ ప్రెషర్ ఉన్నా ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తారు. అండ్ ఈవెన్ 4 జనరేటర్స్ ఉంటాయి. 4 జనరేటర్స్ కూడా ఇక్కడి నుంచే ఆన్ చేస్తారు. ఫుల్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వచ్చాను. కాకపోతే ఇంజన్ రూమ్లో ఎవ్వరు లేరు. సారీ, ఇంజన్ కంట్రోల్ రూమ్లో ఎవ్వరు లేరు. సో ఇంజన్ కంట్రోల్ రూమ్ నాదే. దిస్ ఈజ్ ద వర్క్ షీట్. ఇక్కడే ఎవరెవరు ఏం చేయాలో అనేసి ఇక్కడే రాస్తారు. డైలీ కొత్తగా వస్తుంటుంది. అక్కడ చూసారన్న ఇప్పుడు చేసిన వర్క్. అండ్ ఇదే వర్క్ పర్మిట్ చేయడానికి. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఇంజిన్. ఈ మెయిన్ ఇంజిన్ మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. ఆ మెయిన్ ఇంజన్ చుట్టూ ఉన్నదాన్ని ఇంజన్ రూమ్ అంటారు. సో ఇంజన్ రూమ్ మాత్రం 3 ఫ్లోర్స్ అన్నమాట. అది ఇంజన్ రూమ్. అలా కిందకి వెళ్దాం. ఇది స్కెవెంజ్ క్లీన్ చేయడానికి. స్కెవెంజ్ క్లీన్ చేసినప్పుడు మొత్తం ఇవన్నీ తీసేస్తారనమాట. డోర్లు దాదాపు ఒక 50 నట్లుంటాయి. అందులో నాది నెంబర్ 7th స్కెవెంజ్ క్లీనింగ్ చేస్తాను. అండ్ అలాగా కిందకి వెళ్తే ఇది ఇంజన్ బిల్జ్ అంటారు, ఈఆర్ బిల్జ్. అండ్ అది ఏమో ఫ్లై వీల్ అంటారు. అదే అక్కడ రొటేట్ అవుతుంది, బయట ప్రొపెల్లర్ రొటేట్ అవుతుంది. ఇక్కడ నుంచి అంత పెద్ద రాడ్ రొటేట్ అవుతే ప్రొపెల్లర్లో బయటన రొటేట్ అవుతుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇదంతా ఇంజన్ రూమే అంటారు. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఇంజిన్. ఇంకా మెయిన్ ఇంజిన్ కింద భాగం అనమాట ఇదంతా. అది అంతా నేనే చూసుకుంటాను. కింద భాగం మొత్తం నేనే చూసుకుంటాను.
థర్డ్ ఇంజనీర్ పిలుస్తున్నాను వాకీ టాకీలో. మోటార్ మ్యాన్ పిలవమన్నారు, ఎందుకంటే జనరేటర్ 3లో ప్రెషర్ ఎక్కువ ఉంది అనేసి అంటున్నారు. సో పిలుస్తున్నాను. ఆయన వాకీ టాకీ దగ్గర లేనట్లున్నారు. ఇంజన్ రూమ్లో 2 వాకీ టాకీస్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడే లంచ్కి వచ్చాను. లంచ్కి వచ్చి లంచ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. కానీ పని అయితే ఉంది. బంకర్ వచ్చింది. బంకర్ అంటే స్లడ్జ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇంజన్ ఆయిల్ టైప్ అనుకోండి. స్లడ్జ్ వచ్చింది. సో కానీ బంకర్ ఆల్రెడీ ఫిక్స్ చేసే వచ్చాను. నేను ఫిట్టర్ కలిసి ఫిక్స్ చేశాను. కాకపోతే ఇప్పుడు అయిపోయినట్లుంది. ఇంకా టైం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. సో వాచ్ ఉండాలన్నమాట అక్కడ. వాచ్కి యాక్చువల్గా అది నా పని కాదు. ఇప్పుడు బంకర్ అటెండ్ అవ్వలేదు అనేసి, సో ఫస్ట్ షిఫ్ట్ కదా, ఎప్పుడు బంకర్ అటెండ్ అవ్వలేదు కదా అనేసి నేనే మా సెకండ్ ఇంజనీర్ అడిగి, బాబు నేను బంకర్ అటెండ్ అవుతాను, ఎప్పుడైనా సడన్గా నన్ను బంకర్కి అటెండ్ చేశానంటే నాకేం చేయాలో కూడా తెలియదు నాకు అనేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాను అనమాట. నేను వెళ్తాను రా బాబు అంటే పంపించాడు. సరే వెళ్ళు అయితే, కానీ నీ వర్క్ నీకు అలాగే ఉంటుంది, నువ్వు బంకర్ అటెండ్ అవ్వచ్చు, కానీ నీ వర్క్ మాత్రం కంప్లీట్ అయిపోవాలి అని అన్నాడు. సో ఏం చేస్తాం, కొన్ని నేర్చుకోవాలంటే డబుల్ వర్క్ తప్పదు. ఏం చేస్తాం, డబుల్ వర్క్ అయినా పర్లేదు. జస్ట్ ఇప్పుడు సపోజ్ నాకు మళ్ళీ నెక్స్ట్ టైం సడన్గా బంకర్కి వెళ్ళండి అంటే ఏం చేయాలి? నథింగ్ కెన్ డూ కదా. అప్పుడు ఏం చేయాలి, ఏది తిప్పాలి, ఏది బిగించాలి అనేసి ఏదీ తెలియదు. సో అటెండ్ అవుతున్నా. తీయాలి. ఫుల్ చెమటలు. దిస్ ఈజ్ చైనా. హాంకాంగ్. చైనా అంటే చైనా వేరు, హాంకాంగ్ వేరు. హాంకాంగ్ వేరే కంట్రీ కింద వస్తుంది. సో చైనా అనలేం, కానీ చైనాతోనే కలిసి ఉంటుంది. సో హాంకాంగ్ పోర్ట్ ఎట్లా ఉందంటే, అంటే పోర్ట్ దగ్గరలో ఇట్లా ఉంది అంటే హాంకాంగ్లో ఇంకెంతలా ఉంటుంది అని ఆలోచించింది. సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది షిప్. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చాను. నా పని అంతా బ్యాక్లోనే ఉంటుంది. షిప్లో ఒకటి ఏంటొకటి అంటే వీ కెన్ సీ అడ్వెంచర్లా ఉంటుంది. అండ్ సో మచ్ ఆఫ్ సడన్గా ఒక్కొక్కటి చాలా చేపలు కనిపిస్తుంటాయి. సడన్గా ఏవో కనిపిస్తుంటాయి. చూడండి, సడన్గా నాకు జస్ట్ ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే డ్యూటీ ఆన్ అయ్యింది కాబట్టి సడన్గా వాట్ ద హెల్, జస్ట్ ఇది ఇన్ ద పోర్ట్ అంటే జస్ట్ పోర్ట్ బ్యాక్ సైడ్. సీ మై బ్యాక్ సైడ్. ఇది ఇంకా పోర్ట్ దగ్గరలో ఉన్నాం, కానీ ట్రై చేస్తా పోర్ట్ చూపించడానికి. మ్యాక్సిమం నేను డ్యూటీలో ఉంటాను అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఉంటాను. ఫుల్ చెమటలుగా ఉంది, ఎందుకంటే పైకి వెళ్ళి వచ్చాను అనమాట, బ్రిడ్జ్ మీదకి వెళ్ళి. అండ్ జస్ట్ క్యాజువల్గా వెళ్ళేసి వచ్చాను ఎట్లా ఉంటుందని. కానీ వీడియో ఫోన్ నాట్ అలౌడ్ ఇన్ ద బ్రిడ్జ్. సో ఐ కాంట్ టేక్ మై ఫోన్ టు ది బ్రిడ్జ్ ఆర్ ఎనీ కెమెరా. సో బ్రిడ్జ్ లేటర్ ఆన్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసినప్పుడు బ్రిడ్జ్. ఎందుకు ఇంకా 8 months ఉంటాను. 8 monthsలో పక్కాగా 8 ఇంకా 7 months ఉంది నాకు. 7 months ఇంకా 8 అని ఫీల్ అవుతున్నా. యూ ద హెల్ ది స్కై. జస్ట్ నౌ సడన్గా మీకు ఒక్కటి చూపిస్తాను. ద హెల్. వావ్ అంటే వావ్. లెట్స్ సీ ఇన్ 3, 2, 1.
అయిపోయింది. కానీ ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను. యాక్చువల్గా అండర్ వాటర్ డ్రైవర్ చూపిస్తాడనమాట, జస్ట్ హల్ క్లీన్ చేయడానికి. చూపిద్దాం అనుకున్నాం, కానీ నా డ్యూటీ టైం అయిపోయింది. మళ్ళీ రావాలి అంటే మన వల్ల కాదు. జస్ట్ ఒకసారి పోర్ట్ చూపిద్దామని మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చాను. సో దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ అవర్ షిప్. We call it as aft అంటాం, aft side of the ship, back side aft wasted. అండ్ ఈరోజు మన మోటార్ మ్యాన్ ఒకడు సైన్ ఆఫ్ అవుతున్నారు. ఆయన చాలా మంచివారు, చాలా గైడ్ చేశాడు నన్ను ఫస్ట్ 2 months. ఈ 2 months నన్ను చాలా గైడ్ చేశాడు. ఆయన కొంచెం సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తాను. సెండ్ ఆఫ్ అంటే ఇంకా అప్పుడే కాదు, టైం ఉంది. ఇప్పుడు టైం అరౌండ్ 5 అవుతుంది. కానీ చూడండి బ్యాక్ సైడ్ టైం అరౌండ్ 5 అవుతుంది. సో టైం కూడా బాగుంది. హెయిర్ బాగా పెయిన్ చేస్తున్నాను, చింపు చిత్తులా ఉంది నాది. అసలు ఏమనుకోకండి. ఓకే, సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్